ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్లో ఉగ్రవేట ముమ్మరంగా సాగుతుంది. పహల్గాం పరిసర ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదులు సమీప ప్రాంతాల్లోనే ఉండవచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో గాలింపు విస్తృతంగా సాగుతుంది. భద్రతా బలగాలు అణువణువునా గాలిస్తున్నాయి. ఇక అనుమానిత ప్రాంతాలను జల్లెడ పడుతూ ఉగ్రమూకల కోసం గాలింపులు నిర్వహిస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల్లోనూ సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్లో ఉగ్రవేట ముమ్మరంగా కొనసాగుతుంది. పహల్గాం పరిసర ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదుల సమీప ప్రాంతాల్లోనే ఉండవచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో గాలింపులు విస్తృతంగా సాగుతున్నాయి. భద్రతా బలగాలు అణువణువునా గాలిస్తున్నారు. ఇక అనుమానిత ప్రాంతాలను జల్లెడ పడుతూ ఉగ్రమూకల కోసం గాలింపులు నిర్వహిస్తూ ఉన్నారు. సున్నితమైన ప్రాంతాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఇటుగా ఉగ్రదాడి వేట నేపథ్యంలో కశ్మీర్లో ఉగ్రవేట ముమ్మరంగా కొనసాగుతుంది. పహల్గాం పరిసర ప్రాంతాల్లో కూడాను భద్రతా బలగాలు జల్లెడ పడుతూ ఉన్నాయి. ఉగ్రవాదులు సమీప ప్రాంతాల్లోనే నక్కి ఉంటారన్న నేపథ్యంలోనే నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో గాలింపులను విస్తృతం చేశారు. మరోవైపు భద్రతా బలగాలు అణువణువునా కూడా గాలిస్తూ ఉన్నాయి. ఉగ్రవాదుల కోసం ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా జల్లెడ పడుతూ ఉన్నారు. ఉగ్రమూకల కోసం గాలింపులు నిర్వహిస్తున్నారు భద్రతా బలగాలు. సున్నితమైన ప్రాంతాలను సైతం సోదాలు జరుగుతున్నాయి. కశ్మీర్లో ముమ్మరంగా కూంబింగ్ కొనసాగుతుంది. అణువణువునా కూడా గాలిస్తూ ఉన్నారు సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా. కశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతుంది. సమీప ప్రాంతాల్లోనే ఉగ్రమూకలు ఉండవచ్చని కూడా నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో కశ్మీర్లో ముమ్మరంగా కూడా కూంబింగ్ కొనసాగుతుంది. ప్రతి ఒక్క ప్రాంతాన్ని అణువణువునా గాలిస్తున్నారు భద్రతా బలగాలు. ఉగ్రమూకల కోసం జల్లెడ పడుతూ ఉన్నాయి భద్రతా బలగాలు. ప్రతి ఒక్క ప్రాంతాన్ని అణువణువునా గాలిస్తూ ఉన్నారు సెక్యూరిటీ ఫోర్సెస్. కశ్మీర్లో ఉగ్రమూకల కూంబింగ్ కొనసాగుతుంది. సమీప ప్రాంతాల్లోని ఉగ్రమూకలు ఉండవచ్చు కూడా నిఘా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కశ్మీర్లో ముమ్మరంగా అయితే కూంబింగ్ కొనసాగుతుంది. అణువణువునా గాలిస్తున్నారు సెక్యూరిటీ ఫోర్సెస్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మధు, పహల్గాం ఉగ్ర దాడి తర్వాత ఉగ్రవాదులంతా కూడా స్థానికంగానే దాక్కొని ఉండొచ్చు అన్న పక్కా సమాచారం మేరకు భద్రతా బలగాలన్నీ కూడా పూర్తిగా కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అనంతనాగ్ జిల్లాలో అనేక ప్రాంతాలలో పూర్తిగా ఇప్పుడు సైనికులంతా కూడా అక్కడ ఎక్కడికక్కడ కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నారు. అయితే బంకర్లలో దాక్కొని ఉండవచ్చు అన్న ప్రధాన అనుమానాలతోటి పూర్తిగా ఎక్కడికక్కడ అణువణువు కూడా గాలిస్తున్న పరిస్థితి ఉంది. 24 మందిని హతమార్చిన తర్వాత వాళ్ళు తిరిగి వేరే ప్రాంతానికి వెళ్లే అవకాశం లేకపోవడంతో అక్కడే స్థానికంగా దాక్కొని ఉంటారు. ఖచ్చితంగా ఇదే ప్రాంతంలో నివసించే వారు వాళ్లకు సహకరించి ఉండొచ్చు అన్న అనుమానాలతోటి ప్రస్తుతం అయితే కూంబింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇటు పారామిలిటరీ బలగాలు అదేవిధంగా ఆర్మీ సంయుక్తంగా ఈ యొక్క ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నాయి. అయితే ఇప్పటికే భారత ప్రభుత్వం దీనిపైన కొంత కఠినంగా వ్యవహరించాలంటూ కూడా చెప్పడం జరిగింది. నిన్న మొన్న అమిత్ షా పర్యటనలో భాగంగా దీనిపైన పూర్తిగా అక్కడ అధికారులతోటి కూడా సమీక్షలు నిర్వహించడం జరిగింది. అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆయనకు తెలియజేయాలంటూ కూడా ఆయన అధికారులను ఆదేశించడం జరిగింది. అయితే ఉగ్రమూక దాడి అనంతరం అక్కడ ఉన్న పరిస్థితులన్నిటిపైన కూడా ఇప్పటికే ఉన్నతాధికారులంతా కూడా కేంద్ర హోంశాఖకు కొంత నివేదిక కూడా అందించడం జరిగింది. అయితే ప్రస్తుత ఈ యొక్క బలగాలన్నీ కూడా అనంతనాగ్ జిల్లాలో పూర్తిగా కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ముష్కరుల కోసం వేట ఇంకా కొనసాగుతుంది. అయితే వాళ్ళను ఎట్టు పరిస్థితుల్లో పట్టుకొని తీరుతామనేది కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఈ రోజు రేపు
రేపు కూడా ఈ యొక్క భద్రతా బలగాలు అనంతనాగ్ జిల్లాలోనే పూర్తిగా కూంబింగ్ నిర్వహించే పరిస్థితి అయితే కనపడుతుంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ముష్కరుల దాడి అనంతరం అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు భద్రతా బలగాలు పర్యవేక్షిస్తున్నాయి. ఇటు పర్యాటకులను కూడా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇటు పారామిలిటరీ అదేవిధంగా మిలిటరీ సిబ్బంది కూడా పూర్తి సహాయ సహకారాలు అయితే అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు పర్యాటకులను తమ గమ్యస్థానానికి చేరుస్తూనే మరొక వైపు కూంబింగ్ ఆపరేషన్ ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్ మరికొన్ని రోజులు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఒక్కసారిగా మంచు అంతా కరగడంతో అడవుల వెనుకాల దాక్కొని ఉండొచ్చు లేదా స్థానికంగా ఎవరైనా వారికి సహకరించి ఉండొచ్చు అన్న అనుమానాలతో నిన్న వాళ్ళ ఊహా చిత్రాలను కూడా విడుదల చేయడం జరిగింది. వారికి సంబంధించి 20 లక్షల రూపాయల రివార్డును కూడా జమ్మూ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే ముష్కరులను ఎట్టి పరిస్థితుల్లో ఏరివేయాలన్న లక్ష్యంతో ప్రస్తుతం ఇటు పారామిలిటరీ మిలిటరీ దళాలు సంయుక్తంగా ఈ యొక్క జాయింట్ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మధు. ఓకే, థ్యాంక్ యూ గోపి.